దేవునికి స్తోత్రం. ఇది వాక్యము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారిని పట్టుకొని, పేతురు గారు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు పేతురు గారిని పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేశారంటే మామూలుగా చెరసాల్లో అతన్ని పట్టుకొని చెరసాల్లో వేశారు. వేసినప్పుడు అతన్ని తీసుకువెళ్ళిపోయారు. పేతురిని చెరసాల్లో వేశారు. అక్కడ పస్కా పండుగ అని చెప్పి అతన్ని ఏమీ కూడా చేయకుండా చెరసాల్లో ఉంచారు. చెరసాల్లో ఉంచిన తర్వాత అలా వదిలేలేదు, కానీ ఆ చెరసాలన్నిటికీ కూడా లాక్లు అంటే తాళాలు వేసి చతుర్దాష్టమైన మనుషులు అంటే బలిష్టమైన మనుషులను నలుగురిని అక్కడ కాపలా ఉంచారు. కాపలా ఉంచితే పేతురు గారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క స్థలములో ఆయన నిద్రపోతూ ఉన్నారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. పేతురు గారు నిద్రపోతున్నారంటే అతను నిద్రలోనికి వెళ్ళిపోయాడు, నిద్రపోతున్నాడు, అతనికి బాధ లేదు అని అనుకుంటారు. అది కాదు, అది తప్పు ఆలోచన. అలాంటి ఆలోచన అప్పటి వరకు దేవుని విషయంలో శ్రమ పడ్డాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అయితే అతన్ని చెరసాల్లో వేసినప్పుడు శరీర బడలికను అక్కడ తీర్చుకుంటున్నాడు అతను. అలా నిద్ర కలుగజేసింది కూడా మన వాక్యాన్ని అంతటినీ కూడా ధ్యానిస్తే దేవుడే. ఎందుకంటే అతని దగ్గరికి దూత వస్తూ ఉంటుంది. దూత వచ్చి అతన్ని విడిపించి తీసుకువెళ్ళినప్పుడు అతడు ఏమనుకుంటాడంటే నేను దర్శనములో చూస్తున్నాను అనుకుంటాడు. హల్లెలూయా. అయితే మన వాక్యము అత్యాసక్తమైన ప్రార్థన అంటే గతంలో నేను చెప్పాను ఒక వీడియోలో, ప్రార్థనలో ఆ యొక్క మెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క పేరు ఉంది అని. ఈ ప్రార్థన ఏంటంటే అత్యాసక్తమైన ప్రార్థన. ఆ తర్వాత వాక్యంలో మరి వేరే వాక్యం చెప్పటం జరిగింది. ప్రభు చిత్తమైతే ఇది మనము ప్రార్థన విషయాలు మనం ధ్యానించుకోవచ్చని ఆ దినాన నేను చెప్పాను. ఎందుకు ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు నాడు ఈ వాక్యంలో చెప్పలేదంటే దేవుని ఆత్మ మీద ఆధారపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఏ వాక్యాన్ని తడతారో ఆ వాక్యాన్ని చెప్తాం. ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు అది అనేక మంది హృదయాలను తాకుతుంది. అంటే నేను ఏ మనుషుల్ని కూడా చూడలేను, కానీ దేవుని ఆత్మ ద్వారా చెప్తాం. కనుక ఈ వాక్యాల్లో ఒక్కొక్క ప్రార్థన అనేది ఆయా సమయాల్లో రావచ్చు. అయితే అప్పుడు మనం పట్టుదల కలిగిన ప్రార్థన కొరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అత్యాసక్తి అయిన ప్రార్థన కొరకు చెప్తా ఉన్నాం. అంటే అత్యాసక్తితో సంఘమంతా కూడా వారు నిద్రపోకుండా మెలకువ కలిగి ప్రభువుని స్తుతిస్తున్నారు. పేతురు గారిని తీసుకురండి, పేతురు గారిని తీసుకురండి, విడుదల చేయండి అని అత్యాసక్తి, ఆసక్తి కన్నా అత్యాసక్తి అంటే ఇంకా చాలా అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారి దగ్గర నుంచి పరలోకం నుండి దేవదూత దిగి వచ్చింది. హల్లెలూయా. అత్యాసక్తి ప్రార్థన ఎంత త్వరగా దేవుని కార్యాన్ని జరిగిస్తుందంటే అంత త్వరగా జరిగిస్తుంది. నామకార్థ ప్రార్థనలు, చిన్న చిన్న క్లుప్త ప్రార్థనలు, వాటికి దైవ కార్యాలు జరగవు అంటే జరుగుతాయి. కాకపోతే మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో దైవ కార్యాలు కూడా అలాగే స్లోగా జరుగుతాయి. ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడి కార్యం జరగలేదు అని అనుకుంటూ ఉంటాం. మన హృదయంలో అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అత్యాసక్తి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన జరిగిస్తాడు, ఆయన తీసుకొస్తాడు అని వారు అత్యాసక్తితో దేవుని యందు నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి వారు అత్యాసక్తితో సంఘమంతా కూడా దైవజనుడు శ్రమలో ఉన్నాడని, కష్టంలో ఉన్నాడని దైవజనుని కొరకు, పేతురు గారి కొరకు ఆ సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూత పరలోకము నుండి దిగి వచ్చేసింది. హల్లెలూయా. పరలోకంలో ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తున్న దేవదూతలు దేవుని యొద్ద నుంచి వర్తమానం పట్టుకొని ఎక్కడికి వచ్చేసిందంటే ఆ ప్రార్థనకి జవాబు పట్టుకొని పేతురు గారి దగ్గరికి వచ్చేసింది. పేతురు గారు నిద్రపోతున్నారంటే పేతురు గారికి ఒక ధైర్యం ఉంది.
నన్ను దేవుడు ఎలాగైనా విడిపిస్తాడు. ఒకవేళ దేవుడు విడిపించకపోతే ఇదే దేవుని చిత్తమైతే ఇదే జరుగుతుందని ఒక ధైర్యముతో అతను కృంగిపోకున్నా అతను నిద్రపోతూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే తెల్లవారితే అతనికి శిక్ష ఉంది. ఏంటి, మనకి ఏదైనా సమస్య ఉంది అంటే మనకి నిద్ర పట్టదు. అది ఎలా తీరుతుంది, ఎలా జరుగుతుంది, దేవుడు కార్యం జరిగిస్తాడని విశ్వాసం మనకున్నా మనకి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ భారం మన మీద వేసుకుంటాం కనుక. కానీ పేతురు గారు ఆ భారం దేవుని మీద వేసారు కనుకనే అతడు నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలో దూత వచ్చి తట్టి, మీరు ఆ అధ్యాయం అంతా కూడా చదవండి, దేవుని వాక్యం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. దూత వచ్చి తట్టి అతన్ని లేపి ఒక్కొక్క ద్వారం దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే ఒక్కొక్క ద్వారం ఏమవుతుందంటే తెరవబడుతుంది. అప్పుడు అతన్ని గవిని యొద్ద దగ్గరికి తీసుకెళ్ళి, పట్టణపు గవిని యొద్ద దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని విడిచిపెట్టినప్పుడు పేతురు ఏం చేశాడంటే ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. హల్లెలూయా. తలుపు కొడతా ఉంటే ఆ ప్రార్థన ఆ యొక్క పేతురు గారు పిలుస్తూ ఉన్నారు. లోపల ఉన్నవంటి వారు పిలుస్తూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేదు. వీళ్ళందరూ కూడా దేవునిలో ఎలుగెత్తుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో లీలమై ఉన్నారు. ఆ స్వరాన్ని ఒక రోదే అని ఒక చిన్న బిడ్డ గుర్తుపట్టింది. ప్రభు చిత్తమైతే స్వరము గురించి ఎప్పుడైనా ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానించవచ్చు. ఆ చిన్న అమ్మాయి ఆ యొక్క పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టి గబగబామని సంతోషముతో, అంటే దేవుని కార్యం ఎట్టి రీతిగా జరిగింది, మనం ప్రార్థన చేస్తున్నాం, పేతురు గారు వచ్చేసారని సంతోషంతో అమ్మాయి తలుపు తెరవలేదు. కానీ వారి దగ్గరికి వచ్చి చెబితే వారు అంటున్నారు, నువ్వు పిచ్చిదానివి ఇది అదంట. లేదు లేదని అమ్మాయి దృఢంగా చెప్పినప్పుడు అప్పుడు వారు బయటికి వచ్చి తలుపు తీస్తే పేతురు గారు వాకిట ముందు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అంటే అచ్చాశక్తి ప్రార్థన. నీ జీవితంలో ఏదైనా అలాంటి యొక్క పరిస్థితుల్లో సంఖ్యలతో బంధింపబడి ఉందా? అలాంటి సంఖ్యల్లో నువ్వు ఉండిపోయావా? అలాంటి బంధకాల్లో నువ్వు నిలబడిపోయావా? అయితే నువ్వు అచ్చాశక్తితో దేవునికి ప్రార్థన చేయి. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని దైవ సేవకులు మంచిదే, అలా చెప్పడం నేను తప్పని నేను అంటలేదు. కానీ నీ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అచ్చాశక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. పేతురు గారు అనుకుంటున్నారు దూత తట్టి లేపి నడిపిస్తూ ఉంటే నేను దర్శనమంది ఇది జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే దాన్ని బట్టి మనం వాక్యాన్ని ధ్యానిస్తే ఆలోచిస్తే దూతని అతను చూడకూడదు, దూతతో అతను మాట్లాడకూడదు అని దేవుడు అతనికి నిద్రను కలిగించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే ఎవరిని ఏ విషయంలోనూ ఊరకనే గబుక్కుమని ఒక మాట అనకూడదు. చాలామంది అంటే మేము విన్న సమయంలో ఇతను నిద్రపోవడం ఏంటి, పేతురికి నిద్ర ఏంటి, అలాంటి సమయంలో నిద్ర ఎలాగొచ్చింది అతనికి అని మేము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సేవకులు అనేక మంది చెప్పారు. అయితే ఏ ఒక్కరిని విమర్శించటం లేదు. దేవుడు ఎవరికిచ్చిన తలంపుతో వారు చెప్తూ ఉంటారు, ఎవరికిచ్చిన ఆలోచనతో, ఎవరికిచ్చిన మాటను, ఎవరి నోట దేవుడు ఏ మాట పెడితే వారు చెప్తూ ఉంటారు. కానీ నాకిచ్చిన తలంపు, నాకిచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడే అతనికి నిద్ర కలిగించారు. లేకపోతే దూతతో సంభాషణ చేయడం మొదలు పెడతారు. అతను దూతగారు వచ్చారా, పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు ఎలాగున్నారు, ఏంటి పరలోక సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇంక అతను నేను ఇక్కడ ఉండను, నీతో పాటు వచ్చేస్తాను అని కూడా అనొచ్చు. పేతురు గారి మీద ఇంకా బోల్డ్ బాధ్యతను దేవుడు ఉంచారు. అవన్నీ అతను నెరవేర్చాలి. అవన్నీ నెరవేర్చాలి అంటే దూతను అతను గుర్తుపట్టకూడదు. అందుకనే దేవుడే అతనికి నిద్ర కలిగించాడు. అలా నిద్ర కలిగించటం వలన అతను ఏమనుకుంటాడంటే ఇది దర్శనము, దేవదూత వస్తుంది, నన్ను తీసుకువెళ్తుంది అని అనుకుంటా ఉన్నారు. కానీ దేవదూత అతను చేయి పట్టి గవిని బయటి వరకు తీసుకెళ్లే వరకు కూడా అది నేను నిజంగానే ఇది జరుగుతుందన్న ఒక ఆలోచన అతనికి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అచ్చాశక్తి ప్రార్థన ఏమవుతుందంటే కార్యాన్ని జరిగిస్తుంది. పేతురు గారు అక్కడ చక్కగా బాగానే ఉన్నారు. కానీ సంఘము తెల్లవారితే ఆయనకి ఏదో శిక్ష విధిస్తారు, అతను ఉరివేసేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ యొక్క తల ఖండించినట్టుగా యాకోబు గారికి మనం 2వ వచనంలో చూస్తాం.
కనుక ఇలాంటి శిక్ష పడుతుంది, మా దైవజనునికి అలాంటి శిక్ష పడకూడదు ప్రభువా, సహాయం చేయండి అని సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన. ఆ అత్యాశక్తి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, పరలోక గవిని తట్టింది. ఆ ప్రార్థనకి ప్రభువారు దేవదూతని కిందకు పంపించి తన కార్యాన్ని జరిగించారు. కనుక నీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఆ దినాల్లో అవి ఉండేవి, నేటి దినాల్లో అలాగ లేవు. ఇప్పుడిప్పుడు కొద్దిగా మనకు మణిపూర్ దగ్గర నుంచి ఇలాంటివి ప్రారంభమయ్యాయి. ఒకవేళ ఇలాంటి సమస్యలు కానీ వచ్చినా దేవుని మీద మన భారం వేయాలి. దేవుని యందు మనం విశ్వాసముతో ఆసక్తితో అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అది దైవ చిత్తమైతే అది దేవుడు అనుమతిస్తాడు. లేదు దైవ చిత్తము కాదు, ఇంకా నువ్వు దేవుని పని భూమి మీద జరిగించాలి అంటే దేవుడు ద్వారం తెరుస్తారు. అది సేవకులైన వంటి వారికి, ఇంకా విశ్వాసులైన వంటి వారికి కూడా అదే రకంగా వెళ్ళాలి. విశ్వాసం నుంచే సేవకుల దగ్గరికి వెళతారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందు నీ మనస్సు ఉంచి నీవు ఏ ప్రార్థన చేసినా అత్యాశక్తితో చేయి. అత్యాశక్తి ప్రార్థన కార్యసిద్ధిని జరిగిస్తుంది. ఈ సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఒకవేళ అలాంటి సంఖ్యలు కానీ లోకంలో కొన్ని సమస్యలు, సంఖ్యలు, కుటుంబంలో సమాధానం అసమాధానం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆర్థిక వనరుల వల్ల అనేక మంది ఇవి ఎంతోగానో వేదన చెందుతున్నారు, ఆర్థిక వనరులు లేక. ఇలాంటివి నీకు సంఖ్యలు లాంటి సమస్యలని నీకు తెలిస్తే నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేయు. అత్యాశక్తి ప్రార్థన ఏమవుతుందంటే కార్యసిద్ధిని జరిగిస్తూ ఉంటుంది. ఆ అత్యాశక్తి ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంది. పట్టుదల కలిగిన ప్రార్థన వలన దేవుడే దిగి వచ్చాడు. యాకోబు విషయంలో దేవుడు యాకోబును మార్చేశాడు ఇశ్రాయేలుగా. ఇక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేయటం వలన అక్కడ ఏదైతే తెల్లవారితే జరుగుతుంది అనుకుంటున్నారో, ఏదైతే బాధను కలిగి ఉన్నారో ఆ బాధ వారికి లేకుండా వారికి సంతోషము కలిగేలాగా దేవుడు ఆ సమస్య నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపించి అతన్ని తీసుకువెళ్ళి వారి ఎదుట నిలవబెట్టాడు. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితులు ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి వారందరూ ఎవరైతే నీకు అలాంటి బాధలు కలిగిస్తున్నారో వారందరి ఎదుట దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. కనుక అత్యాశక్తితో ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏదో దేవుడికి అన్నీ తెలిసిలే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా తండ్రి కాపాడు తండ్రి అనుకుని వెళ్ళిపోతే అలాంటి ప్రార్థనలకి నువ్వు కార్యాలు చూడలేవు. నువ్వు దేవుని కార్యము చూడాలి అంటే అత్యాశక్తితో, పట్టు వదలని ప్రార్థన, అత్యాశక్తితో కలిగి నువ్వు ప్రార్థన చేయి. అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. ఎన్నడూ ఊహించలేనిది నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. అనేకులకి నీవు మాదిరికరంగా మారతావు. అనేకులకి నువ్వు ప్రభు నామాన్ని కనుపరిచేటట్టుగా దైవ కార్యము నీ జీవితంలో జరిగేది నువ్వు అనేకులకి సాక్షిగా నిలబెడతావు. వెంటనే మరుసటి రోజు నాడే పేతురు గారు వెళ్ళి దేవాలయం ఎదుట దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అయ్యో ఇతని చెరసాల్లో వేసేం కదా, ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారని అక్కడ ఉన్న యూదులందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో వాళ్ళకి అర్థం కాలేదు దేవుని కార్యం. దేవుని వైపును చూడు, దేవుని యందు పట్టుదల కలిగి దేవుని యందు అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో జరిగిన అద్భుతాలకి ఎదుటి వారికి అర్థం కాదు. ఎలా అంటే అప్పుడు అనుకుంటారు వీరు నమ్మిన దేవుడు వీరితో ఉన్నాడు, హల్లెలూయా అని నిన్ను గొప్ప సాక్షిగా చూస్తూ నీకు దేవుని విషయంలో ఎంతో గౌరవాన్ని, ఎంతో మర్యాదని కలిగిస్తూ నీ వెళ్ళిన బాటలో నీవు నడిచినట్టే వారు కూడా నడవడానికి ప్రయత్నిస్తారు. కనుక అలా చేసి దేవుని యందు అత్యాశక్తితో ప్రార్థన చేసి దేవుని కార్యాలను చూసి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన సాక్షిగా నిలబడండి. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు. అత్యాశక్తితో ఇదిగో నాయన పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది ప్రభువా. చెరసాలు తెరవబడ్డాయి, దూత దిగి వచ్చింది నాయన. అద్భుత కార్యం అక్కడ మీరు జరిగించారు. ఎవరైతే ప్రార్థించారో వారి ఎదుట కార్యరూపంగా ఆ యొక్క పేతురు గారిని మీరు నిలవబెట్టారు ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు తండ్రి నాయన. మీ యొక్క కార్యాలు నాయన, మీ యొక్క తండ్రి నాయన యేసయ్య కార్యాలు అద్భుతము నాయన తండ్రి నాయన. అయా మీ మహిమను మేము ఎవ్వరము కూడా నాయన గ్రహించలేము తండ్రి నాయన. మా జీవితాల్లో అనేకమైన సంఖ్యలు చెరసాల లాంటివి అనేకమైన ఉన్నాయి ప్రభువా. మేము బంధింపబడ్డాము నాయన. వాటి నుంచి మమ్మల్ని కూడా విడిపించండి ప్రభువా. మాకు కూడా కార్యసిద్ధిని జరిగించండి నాయన తండ్రి నాయన. అయా మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా. విత్తబడిన వాక్యం నూరొంతులుగా ఫలించులాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.